హాయ్ అందరికీ నమస్కారం. నిన్న రాత్రి కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా 39-40 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాల పాలయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వాస్తవానికి టీవీకే పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ ఒక సభ నిర్వహించాలనుకున్నారు. ఎన్నికల ముంగిట కొన్ని సభలు నిర్వహిస్తూ ఒక్కొక్క సభను ఆయన నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో కరూర్ ప్రాంతంలో ఒక సభ నిర్వహించాలనుకున్నారు. దానికి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు. కేవలం 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి అది ఒక రోడ్ షో అన్నమాట. దానికి 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ లెక్కకు మిక్కిలి దాదాపుగా 50,000 మంది జనం రావడంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడింది. దీనికి అనేక కారణాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ప్రభుత్వం మేము అడిగిన చోట పర్మిషన్ ఇవ్వలేదని ఒక ఆరోపణ టీవీకే చేస్తోంది. రెండో ఆరోపణ ప్రధానంగా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే అంబులెన్సులు పంపించారు, కరెంట్ ఆఫ్ చేశారు, ఇది ప్రభుత్వ కుట్ర అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అక్కడ మేము అన్నీ ఆలోచించే ఇచ్చాము, కానీ నిర్వాహకులే ఇందులో ఫెయిల్ అయిపోయారని ప్రభుత్వం ఉంటుంది. ఏదైనప్పటికీ 39 మంది నుంచి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు విజయ్ని అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చూశారు కదా. సో మొత్తం మీద స్టాంపేడ్, దీంతో దాదాపుగా అనేక మంది ఇంకా గాయాల పాలై ఉన్నారు. ముఖ్యమంత్రి ఇతరులు అందరూ వెళ్ళి పరామర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయ్ని మనం చూడొచ్చు. ఇలాంటి చోట్ల సభ నిర్వహణ, రోడ్ షో నిర్వహణ చేశారు. ఈ రోడ్ షోకి విపరీతంగా జనం వచ్చారు. ఇందులో ప్రధానంగా మనకు కనపడుతున్న అంశం ఒకటి ప్రధానంగా ఉంది. అదేంటంటే విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉంది. కానీ రాత్రి 7 గంటలకు విజయ్, అంటే 7 గంటల పాటు ఎండలో మగ్గిపోయి మాడిపోయి ఉక్కపోతలో ఊపిరాడక వాటర్ అందక నానా అవస్థలకు గురయ్యారన్నమాట వాస్తవం. కోర్స్ ప్రభుత్వం ఒక చోట కాకపోతే ఇంకో చోట పర్మిషన్ ఇచ్చిందా మనం చెప్పుకోవచ్చు. కానీ దానికి సంబంధించి ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లు చేసుకోవాలి. అంతేగాని ఈ రకంగా మందిని చంపేస్తే అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కోర్స్ ఇవేమి కొత్త కాదు, గతంలో కూడా అనేకం జరిగినాయి. సో గత దశాబ్ద కాలంగా తీసుకుంటే చాలా చోట్ల ఈ తొక్కిసలాట్లు జరిగినాయి. ముఖ్యంగా మతపరమైన కార్యక్రమాల్లో హత్రాసు అత్యంత, అంటే ఈ మొత్తంగా మనం చూస్తే కనుక దశాబ్ద కాలంలో మనం చూస్తే 121 మంది హత్రాస్ అనే ఒక సత్సంగులో మరణించారు. ఒక మత ప్రబోధకుడు ఒకతను అక్కడ మత ప్రబోధనలు చేయటానికి హత్రాస్ అనే చోట మొత్తం గుమిగూడయ్యారు. అక్కడ మట్టిని తీసుకొని చల్లుకుంటే ఏదో మంచి జరుగుతుందని వాళ్ళంతా భావించారు. అక్కడ తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్రాస్ తర్వాత వైష్ణోదేవి ఆలయంలో ఒక 12 మంది చనిపోయారు 2022లో. 2017లో ముంబై రైల్వే స్టేషన్లో ఒక 22 మంది చనిపోయారు. 2025 జనవరిలో ప్రయాగ్రా కుంభమేళాలో 35 మంది చనిపోయారు. బెంగళూరు ఉత్సవాలకు వెళ్ళి ఐపీఎల్ గెలిచిందన్న ఉత్సాహంతో ఉత్సవాలకు వెళ్ళి 2025లో దాదాపుగా 10ల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇకపోతే తిరుమలలో ఇటీవల కాలంలో మనం చూసాం 6 తిరుమల కొండ మీద చనిపోవడం జరిగింది. ఇకపోతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో గత ఫిబ్రవరిలో దాదాపు 18 మంది చనిపోయారు. అలాగే గోదావరి పుష్కరాల సందర్భంగా 2015లో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక 27 మంది మరణించిన సంఘటన మనం చూసాం. ఇకపోతే వారణాసిలో కూడా మతపరమైన కార్యక్రమంలో ఒక 25 మంది మరణం సంభవించింది 2016. ఇవే గత దశాబ్ద కాలంగా జరిగిన కొన్ని సంఘటనలు. అయితే ఇక్కడ మనం అంటే గత దశాబ్ద కాలంగా ఎందుకన్నానంటే ఇవాళ మనకి టెక్నాలజీ చాలా వేగంగా పెరిగిపోయింది. వాస్తవానికి ఒక బెంగళూరులో ఒక జట్టు విజయం సాధిస్తే ఐపీఎల్లో దాన్ని చూడటానికి స్టేడియంకి వెళ్ళి తొక్కిసలాటలో దాదాపుగా 10ల సంఖ్యలో మరణించారంటే మన యొక్క ప్రజల యొక్క బలహీనత ఏంటి? ఒక క్రికెటర్ని కానీ, ఒక సినిమా యాక్టర్ని కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ చూడటానికి ప్రత్యక్షంగా వెళ్ళాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉందా? ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ప్రసార మాధ్యమాలు చాలా వేగంగా ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, విజయ్నో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో ఇంకొకరిని చూడటానికి, ఒక క్రికెటర్ని చూడటానికో, ఒక విజయోత్సవ వేడుకలకు వెళ్ళటానికో మనం వెళితే డెఫినెట్గా అంతకంటే టీవీలో ఇంకా దగ్గరగా చూడొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళాలని ఉండొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ క్రౌడ్ వస్తున్నప్పుడు వెనక్కి వచ్చేయటం మేలు. మరి ఇప్పుడు విజయ్ని అరెస్ట్ చేస్తారా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, మరి విజయ్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని. కానీ ఇక్కడ 2 ప్రత్యేకమైన సందర్భాలుగా చూడాలి మనం. విజయ్ని అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది? పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించారు.
ఒక మరణం తొక్కిసలాట జరిగి ఇద్దరు మరణించిన తర్వాత కూడా అల్లు అర్జున్ 48 గంటల పాటు స్పందించలేదు. అల్లు అర్జున్ అక్కడ అంటే ఒక రకమైన ఆరోగెన్స్ అల్లు అర్జున్లో కనపడింది. పోలీసులు చెప్పినా వినలేదు. పైగా అల్లు అర్జున్ అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందన్న భయం ప్రభుత్వానికి లేదు. అందుకే అల్లు అర్జున్ని ఆనాటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్టు చేయడం జరిగింది. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ కనబడట్లా విజయ్ దగ్గర. అంటే పర్మిషన్ అడిగారు, ఇచ్చారు, నిర్వహణ లోపమని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి స్థితిలో విజయ్ని అరెస్ట్ చేస్తారా అంటే టీవీకే ప్రధాన కార్యదర్శిని ఇప్పటికే అరెస్టు చేశారు. కానీ విజయ్ దాకా ఈ అరెస్ట్ వస్తుందా అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. విజయ్ దాకా బహుశా ఈ అరెస్టు రాకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో సానుభూతి అనేది అతిపెద్ద అస్త్రం. 27 మంది చనిపోయినా కానీ 39 మంది చనిపోయినా కానీ ఇవాళ సంఘటన విజయ్ను ఒకవేళ అరెస్టు చేస్తే ఈ 39 మంది చనిపోయారనేది పక్కన పెట్టి జనాలు విజయ్ని ఎందుకు అరెస్టు చేశారనే దాని మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి బహుశా నేను అనుకోవటం విజయ్ని అరెస్టు చేసి అతనికి పొలిటికల్ మైలేజీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని నేను భావించటం లేదు. కానీ ఇది ఒక స్వీయ నియంత్రణ ఎక్కడైనా ఉండాలి. అది విజయ్కి కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళకి కావచ్చు. తమ సభల నిర్వహణ అప్పుడు సొంతంగా బాధ్యత తీసుకోగలగాలి. ప్రభుత్వాల మీద నిందలు వేయటం అనేది కాకుండా సొంతంగా కూడా తమ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కానీ సభలు నిర్వహిస్తున్నప్పుడు వందల సంఖ్యలో వాలంటీర్లను ఆయన అక్కడ పెట్టుకుంటూ ఉండడం జరుగుతుంది. గత 2019 నుంచి 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభలను ఎట్లాంటి ఆటంకాలు కల్పించారో మనందరం చూసాం. ముఖ్యంగా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ర్యాలీగా వస్తున్నప్పుడు పవర్ తీసేశారు రాత్రిపూట. అది వాస్తవానికి విజయ్ది జరగాల్సింది మధ్యాహ్నం 12 గంటలకి. విజయ్ చేసిన తప్పు ఏంటంటే 12 నుంచి 7 గంటల వరకు 7 అవర్స్ వాళ్ళని వేచి ఉండేలా చేయటం విపరీతమైన తొక్కిసలాటకు అసహనానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఇందులో విజయ్ తప్పు కూడా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం నుంచి వస్తున్నప్పుడు ర్యాలీగా వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కావాలని హ్యూమిలియేట్ చేశారు, పవర్ తీసేశారు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాలంటీర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కానీ గతంలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారి సభల్లో కూడా చూసాం. ఈ మధ్య కాలంలో అంటే ఎన్నికల్లో 2022-23 కాలంలో కందుకూరు ఘటన కావచ్చు, గుంటూరు ఘటన కావచ్చు, అక్కడ కూడా కొంతమంది తొక్కిసలాట జరిగింది. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసింది. ఎస్, ప్రభుత్వాలు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడద్దు. ప్రభుత్వాలు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వటం కావచ్చు, పోలీసుల బందోబస్తు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత. అలాగే ప్రభుత్వం మీద వదిలేయకుండా తాము కూడా స్వీయ నియంత్రణ పాటించుకుంటూ తమ యొక్క సిబ్బందిని పెట్టుకొని కంట్రోల్ చేసుకోవటం అనేది ఇటు పార్టీల బాధ్యత. ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పు నెట్టేసుకునే అవకాశం కనపడుతోంది, అలాంటి పరిస్థితి కనపడుతోంది. కానీ పోయిన 39 ప్రాణాలను తిరిగి ఎవరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు? ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది, ఇటు విజయ్ 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. కానీ పోయిన ప్రాణాలను తీసుకురాగలుగుతాయి ఎక్స్గ్రేషియాలు? తీసుకురాలేవు. ఖచ్చితంగా డెఫినెట్గా కనీసం ఇది ఒక గుణపాఠంలా నేర్చుకోవాలి. అఫ్కోర్స్ మనకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రయోగరాజు లాంటి దానికి ఎంత గొప్ప ఏర్పాట్లు చేసినా కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కాబట్టి అది ప్రజల స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రజలే తమ భద్రత తాము చూసుకోవాలి తప్ప వెంటనే ప్రభుత్వాల మీద వేయడం కూడా కరెక్ట్ కదా. ప్రభుత్వాలు కూడా ఎంత భద్రతను క్రియేట్ చేసినప్పటికి కూడాను అక్కడ కొంత తొక్కిసలాట జరిగింది. ఏదేమైనా ఇందులో అటు ఇరు వర్గాల వాళ్ళు సంయమనం పాటిస్తే తప్ప దీనికి ఒక పరిష్కారం అనేది రాదు అని మనం చెప్పుకోవచ్చు.